నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథ్, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ కె ఓహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను సాధిస్తామని ఉత్తమ్ తెలిపారు. ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని చెప్పారు. సాగునీటితో సహా పరిశ్రమలకు నీటి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ విచారణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి సమీక్షిస్తారని తెలిపారు.